యేసు ప్రభువారు సిలువ మీద పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమార్ అని తన తల్లితో చెప్పాను. అలాగే శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పేసి అప్పగించాడు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కనుక బాధ్యతతో కూడిన మాట, అలాగే ఇది ముగ్గురు మధ్య సంభాషణ అన్నమాట. చూసినట్లయితే కనుక దేవుడు యేసు ప్రభువారు ఎవరినైతే ప్రేమించాడో ఆ శిష్యునికి, అలాగే తల్లి అయిన మరియాకి, అలాగే యేసు ప్రభువారికి మధ్య జరిగిన సంభాషణ. చూసినట్లయితే ఇది బాధ్యతతో కూడిన మాట. మనం చూసినట్లయితే కనుక నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది కదా, నీ దేశమందు నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పేసి చెప్తారు. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదని చెప్పిన రీతిగానే ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు దాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అలాగే బాధ్యతనంతా కూడా తన తల్లి బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగించాడంటే తన ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు. అలాగే మనం కూడా బాధ్యత కలిగిన వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు తన బాధ్యతను ఆయన విడిచిపెట్టలేదు, అలాగే దాన్ని నెరవేర్చాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా తల్లి అయిన మరియా కూడా కన్యకగా ఉండి గర్భాన్ని ధరించడం వల్ల ఎన్నో అవమానాలు పొందింది, ఎన్నో నిందలు పొందింది. మళ్ళా ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా అటువంటి అవమానాలు నిందలు ఎక్కడ పడుతుందో అని చెప్పేసి తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే యోహానికి అప్పగించాడు. అలాగే మనం కూడా మన బాధ్యతలు నెరవేర్చేవారుగా ఉండాలి. మొదటికి ఎవరికి స్థానం ఇవ్వాలంటే దేవునికి స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే మన కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా ఉండాలి. అంటే రెండవదిగా మన కుటుంబ బాధ్యతలు నెరవేర్చేవారుగా మనం ఉండాలి. అలాగే యేసు ప్రేమించిన శిష్యుడు కూడా ఏం చేశాడంటే ఆయన ఆ బాధ్యతను తీసుకున్నాడు. అలాగే మనం కూడా మన బాధ్యతలు ఖచ్చితంగా నెరవేర్చే వారంగా ఉండాలి. యేసు ప్రభు వారు మనకి ఏదైతే బాధ్యత అప్పగించాడో, ఏదైతే కనుక మనం సువార్త ప్రకటించమంటున్నాడో ఆ బాధ్యత అంతా కూడా అప్పగించే వారంగా మనం ఉండాలి. అలాగే మన తల్లి అయిన మరియాను కూడా చూసినట్లయితే కనుక ఆమె కూడా ఆమె బాధ్యతను ఏం చేసిందంటే నెరవేర్చే స్త్రీగా ఉంది. అలాగే మనం కూడా స్త్రీలుగా మన బాధ్యతను నెరవేర్చే వారంగా ఉండాలి. ఎలాగంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సున్నతి చేయించడానికి దేవాలయానికి తీసుకెళ్లారు. సుమియోను అనే ప్రవక్త కూడా ఏం చేస్తాడంటే దేవాలయంలో ఉన్న యాజకుడు మరియా గురించిన ఒక ప్రవచనం చెప్తాడు. ఏమనంటే నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుపోతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. అంటే దేవుడు ముందుగానే మరియాకి ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచన రీతిగానే తన కళ్ళెదురుగానే తన కుమారుడు చనిపోతుంటే ఆ బాధ అంతా కూడా చూస్తూ కూడా తల్లి విలువల్లాడిపోతుంది. కానీ దేవునికి ఏం చేసిందంటే తనకు దేవుడు ఇచ్చిన కుమారుడిని దేవునికి మరలా అప్పగించింది అన్నమాట. అలాగే మనం కూడా మన బిడ్డల్ని మన కుటుంబాన్ని దేవునికి అప్పగించే వారంగా బాధ్యత కలిగిన వారంగా మనం ఉండాలి. మనం చూసినట్లయితే ఇంకా చాలా మంది స్త్రీలు బాధ్యత లేని వారుగా వారి కుటుంబాన్ని సరిగ్గా కట్టుకొని వారిగా ఉంటారు. కానీ అలా కాదు. కానీ తల్లి అయిన మరియా తన హృదయంలో ఖడ్గం గుచ్చబడుతుందని తెలుసు. అయినప్పటికీ కూడా తను బాధ్యతను నెరవేర్చాలి. దేవుడు ఏదైతే ఎందుకైతే కుమారుని అనుగ్రహించాడో అదంతా కూడా నెరవేర్చే వరంగా ఉండాలి. కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే ఆ బాధ్యతను నెరవేర్చింది. అలాగే మన జీవితంలో కూడా మన బాధ్యతలన్నీ నెరవేర్చే వారంగా ఉండాలి. మొదటిగా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. రెండవదిగా మన బాధ్యతలు నెరవేర్చే వారంగా ఉండాలి. యేసు ప్రభు ఏ విధంగా అయితే తన సిలువ మీద ఆయన బాధ్యతను నెరవేర్చి ప్రేమించిన శిష్యుడు ఏ విధంగా అయితే తన బాధ్యతను అంటే యేసు ప్రభువారు అప్పగించారు కదా, ఆ బాధ్యతను ఏ విధంగా అయితే అప్పగించాడు, తనను అప్పగించాడో అదంతా కూడా నెరవేర్చాడు. ఆ విధంగానే మనం కూడా నెరవేర్చేవారు ఉండాలి. అలాగే బాధ్యత కలిగిన వారు స్త్రీలుగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలన్నమాట. అటు విధంగా దేవుడు మనకు దయచేయాలని ప్రార్థించేద్దాం. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక.